స్వీకరించిన పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది. పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. ये मस्जिद तैयबा मरकज उमर करा के अंदर ये नुकसान है। మరోవైపు భారత్ చేసిన దాడులపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ మాతాకి జై అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ये मस्जिद तैयबा मरकज उमर करा के अंदर ये नुकसान है। ये नुकसान ये 9 नंबर ये मस्जिद तैयबा मरकज उमर करा के अंदर ये नुकसान। రైట్, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ప్రతీకార చర్య మొదలుపెట్టింది భారత్. పాకిస్తాన్ టెర్రరిస్టుల శిబిరాల మీద భారత సైన్యం మిసైల్ దాడులు చేసింది. దీంతో భారత సైన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పిఓకేలోని 9 ఉగ్రవాద బేస్ క్యాంప్ స్థావరాలపై వైమానిక దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ. దాంతో పాటు పాక్లో 5 ప్రాంతాలపై దాడులు చేసింది భారత ఆర్మీ. కోట్లీ, భవల్పూర్, ముజఫరాబాద్, మురిడ్కేలోపై బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మిసైల్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది భారత్. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో దాడి చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో మరోవైపు భారత్ అటాక్ని ధృవీకరించినటువంటి పాకిస్తాన్ ఎదురుదాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంది ఒకవైపు భారత సైన్యం. మరోవైపు భారత్ చేసినటువంటి దాడులపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ మాతాకి జై అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ये नुकसान ये 9 नंबर ये मस्जिद ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. అందుబాటులో ఉన్నారు మనకి లైవ్లో. శివ, భారత్ ప్రతీకార చర్య మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. సో పాక్ ఈ దెబ్బకి ఎలాంటి సిచ్యువేషన్లో పడిందని చెప్పుకోవచ్చు? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార దాడిని మొదలుపెట్టింది భారత్. పాకిస్తాన్ టెర్రరిస్టు శిబిరాల మీద భారత సైన్యం ఒక్కసారిగా మిసైల్ దాడులు చేసింది. పీఓకేలోని 9 ఉగ్రవాద బేస్ క్యాంప్ స్థావరాలపై వైమానిక దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ. దీంతో పాటు పాక్లో 5 ప్రాంతాలపై దాడులు చేసింది. కోట్లీ, భవల్పూర్, ముజఫరాబాద్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మిసైల్ దాడులు చేసినట్లుగా తెలుస్తుంది భారత్. అయితే అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు దాడి చేసింది, అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు లైవ్లో. శివ, చూస్తున్నాం కదా పాకిస్తాన్ మీద ఉగ్రదాడి ఎవరైతే ఉగ్రదాడి చేశారో పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది, ప్రతీకార చర్యలు. భారత్ దీంతో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఎట్టకేలకు ప్రతీకార దాడి అనేది భారత ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మృతి చెందిన నేపథ్యంలో దానికి ప్రతీకార దాడి తీర్చుకుంటూ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక నామకరణం చేసి ఈ రోజు అంటే అర్ధరాత్రి సమయంలో
ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ప్రధానంగా దాడులు చేశారు. 5 ప్రాంతాల్లో 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత ఆడబిడ్డల సింధూరు తిలకం తుడిచేసిన పాక్ సంబంధించిన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేశారు. దానికి అనుగుణంగానే రాత్రి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని ప్రధాన ఎజెండాగా ఎంచుకుని అక్కడ దాడులు చేశారు. ఏ ఒక్క సైనిక స్థావరాలపై మాత్రం భారత్ దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, ఉగ్రవాదాన్ని ఆశ్రయించిన ప్రాంతాన్ని ప్రోత్సహించిన వారిని మట్టు పెడతాం, తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు గతంలోనే. దానికి అనుగుణంగానే అటు త్రివిధ దళాలు పనిచేశాయి. అటు ప్రతి సందర్భంలో కూడా ఇటు త్రివిధ దళాలకు సంబంధించిన కార్యదర్శులు కానీ, ఇటు హోంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశం అవుతున్నారు. నిన్న కీలక సమావేశం జరిగింది. అజిత్ దోవల్తో ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు సమావేశమయ్యారు. దీంట్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు ఎక్కడ కూడా ప్యానిక్ కావద్దు, ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, అందరూ కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలి, ఏ విధంగా ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా ఉండాలి అనే దానిపై మాత్రం వారికి ఒక అవగాహన కల్పిస్తూ ఎవరు భయపడకుండా ఉండాలంటూ కూడా వారికి ఒక ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ అందరూ కూడా మాక్ డ్రిల్ మూడ్ లోకి తీసుకువెళ్లి అటు రాత్రి సమయంలో పాకిస్తాన్ పై అటాక్ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని భారత ప్రభుత్వం భారతదేశ పౌరులకు పంపించిందని ప్రధానంగా చెప్పుకోవాలి. 9 ఉగ్రవాద బేస్ క్యాంపుల పైన 5 ప్రాంతాల్లో అంటే పిఓకే ప్రాంతంలోనూ ఇటు పాకిస్తాన్ కు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దానిపై ముందుగానే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో పలువురు పాకిస్తానీలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ప్రతి దాడులు కూడా పాకిస్తాన్ మొదలుపెట్టిన దాడిలో భాగంగా ఇటు ఇండియన్ కు సంబంధించిన సివిలియన్స్ కూడా 3 మృతి చెందినట్టుగా తెలిసింది జమ్మూ కాశ్మీర్ లో. అయితే ఏదైతే హిందూ దేవాలయాలపైన అటు సిక్కు గ్రామాలపైన టార్గెట్ గా చేసుకుని ఇటు పాకిస్తాన్ కూడా వారు కూడా దాడులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 3 సివిలియన్స్ సాధారణ ప్రజలు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు పాక్ లోని 5 ప్రాంతాలపై దాడులను ప్రారంభించింది భారత్. అంటే ప్రతీకార దాడితో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే 26 మంది మృతులు ఉన్నారో వారికి నిజమైన నివాళులు అర్పించినట్లుగా కూడా అందరూ ఇప్పుడు భావిస్తున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మిత్ర దేశాల వైపు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారతదేశంలో కూడా అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటు భారత త్రివిధ దళాలపైన, ఆర్మీ పైన, మరోవైపు ఇటు మొత్తం ఇటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఇటు పాకిస్తాన్ కు ఇబ్బందులు గురి చేస్తూ మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా ప్యానిక్ కాకుండా ఉండే విధంగా కూడా అందరినీ కూడా ఇటు మాక్ డ్రిల్ మూడ్ లోకి తీసుకువెళ్లి అటాక్ చేయడం పట్ల కూడా అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందరూ కూడా ఎటువంటి భయం అయితే లేకుండా అందరూ నిద్రలో ఉన్న సమయంలో పని కంప్లీట్ చేసినట్లుగానే మనం ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంటే యుద్ధానికి దిగుతుందా, యుద్ధం ప్రకటిస్తుందా అర్థం చేసుకోవాలి.